అమ్మాయి నాన్న మీరేంటి ఊరులేని బాలలాగా ఎలా వచ్చారు? అయ్య బాబాయ్, అదేటే అమ్మడో, అమూల్యకి పెళ్లి చూపులున్నాయి రా అని చెప్పి నువ్వేగా పిలిచావు, మరి మర్చిపోయి ఎందుకు వచ్చారంట బెట్టి? అమ్మడో, ఇడ్లీ అన్నాక అప్పుడప్పుడు ఉప్పు తక్కువ అవడం, మనిషి అన్నాక అప్పుడప్పుడు మర్చిపోవడం కామనే కదమ్మా. ఏమంటావే? ఆయ్ ఆ అన్నయ్య గారండి, మీరు బిజీగా ఉండి మమ్మల్ని పిలవటం మర్చిపోయారండి. కానీ మాకు ప్రేమలు ఎక్కువ కదండి, అందుకే మీరు పిలవకపోయినా సరే మనసు ఉండబట్టలేక పరిగెత్తుకుంటూ వచ్చామండి. హాయ్. అంటే పెళ్లి చూపులే కదా అని ఎవరిని పిలవలేదమ్మా, అంతే తప్ప మర్చిపోవడం ఏం కాదు. అయ్య బాబోయ్, అంటే ఇప్పుడు ఏంటి బావగారు, మేమిక్కడికి ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోమంటారా ఏంటి? మీరు భలే ఉన్నారు అన్నయ్య గారు. నేను చెప్పింది ఎవరిని పిలవలేదని, అంతే తప్ప వచ్చిన మిమ్మల్ని వెళ్ళిపోమని కాదు. రండి కూర్చోండి. అతేగారండి ఒక్క నిమిషం అండి. మా అమ్మ నాన్నలతో మనస్ఫూర్తిగా మాట్లాడేసి చాలా రోజులయ్యింది. అలా అరుగు మీద కూర్చొని కాసేపు మాట్లాడేసుకుంటామండి. మావి గారండి సరే మరి. అమ్మా నాన్న పదండి పదండి, బయట కూర్చొని మాట్లాడుకుందాం. వద్దులేమ్మా. పదమ్మా బయట మాట్లాడుకుందాం. ఏ, పదం. అమ్మడు 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 రండి. అమ్మడు నా మాట అమ్మడు. మీకు అసలు బుద్ధుందా? కడుపు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా? ఇడ్లీ దోశ తింటున్నాం అమ్ముడు. నోరు మీ నాన్న పుల్లి చోకులేసామంటే పుల్ల పడిసేతాను. అమ్మయ్య పెళ్ళి అయ్యేంత వరకు మిమ్మల్ని ఏ వరకు వెళ్ళి తాపమని చెప్పానా? మళ్ళీ మాలు తిందుకు వచ్చారు. ఏక్ బార్ దేఖో. ఇప్పుడు బాడీ ఎందుకు చూపుతున్నారు? ఎందుకనే తెలియాలంటే నువ్వు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తొంగి చూడాలి. భాగ్యం, మళ్ళీ ఈ ఊరికి కూడా రావద్దే. అంతగా అమ్మాయిని చూడాలంటే వీడియో కాల్ చేద్దాం. సర్లే, ముందు కాస్త బేగా నడు. ముసలద్దుల అడుగులు అడిగేసుకుంటూ పోతే 2 రోజులైనా కనీసం ఊరు కూడా దాటలేవు. బేగా పదమంటే బంగారం లట్టు పెట్టి కింద పడేసావేటి? ఆడు చూడు భాగ్యం. ఆ? ఏంటి ఊరు వదిలి పారిపోతున్నారా? అబ్బే లేదే. ఎందుకంత కష్టం? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఊపిరినే పైకి పంపించేస్తా. ఈ కుండి మధ్య అసలుకి పానీపూరిలా చాలా డెలికేట్ గా తయారేసి వచ్చింది. షాకుని టెన్షన్ అని అసలు తట్టుకోలేకపోతుంది. నువ్వు ఇలా గ్యాప్ ఇచ్చి ఈ గుండెని షేక్ చేయకుండా ఏం జరిగిందో మొత్తం ఒకేసారి చెప్పావే బాబా. చెప్తాను. లటక్కున బస్సు ఎక్కి సటుక్కున పారిపోవాలనుకున్న మాకు ఆ బండోడు 1+3 కింద 3 దిక్కుమాల ఆఫర్లు ఇచ్చాడే బాబా. నంబర్ 1 రౌడీలతో కొట్టించమంటారా? ఆప్షన్ 2, పోలీసులకి చెప్పి అరెస్టు చేయించి లాకప్ లో వేయించమంటారా? భాగ్యం, ఆప్షన్ 3, ఇదే ఫైనల్ ఆప్షన్. ఈ టెన్షన్స్ ఇవన్నీ మేము పాడలేం. సింపుల్ గా నొప్పి తెలియకుండా ఎవరితోనైనా మర్డర్ చేయించమంటారా? చెప్పండి, ఏ ఆప్షన్ కావాలి? ఇడ్లీ కావాలా, పూరి కావాలా, దోశ కావాలా అంటే అది ఆప్షన్ అవుద్ది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అన్నీ ఒక్కటే చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఎట్టా బాబు? తప్పదు, ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అమ్మడు, నువ్వైతే ఈ 3 ఏ ఆఫర్ తీసుకుంటావు? ఇదేమైనా సీరియల్ ఆఫరా? ఓ ఎగేసుకుంటూ తీసేసుకోవడానికి ఏ సేపు అయితేనే కాలు కరవటానికి అన్నట్టు 3 అడ్డుపడ్డది 30 కదా. అందుకే మేము కూడా సున్నితంగా ఆ దిక్కుమాల ఆఫర్లనే తిరస్కరించేశాం. మరి ఆ బండోడు ఊరుకున్నాడా? లేదమ్మా, ఆ మహనీయుడు తన ఆకారానికి తగ్గట్టుగా భారీ మనసుతో విశాల హృదయంతో చిన్న ఆఫర్ వదిలాడమ్మా. ఏంటిది? లేదు, ఇన్నాళ్ళు మీకు మాకు సత్సంబంధాలున్నాయి. మీరు మీ కూతురు వల్లి కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు.
అమూల్య పెళ్లి చూపులు చెడగొట్టి తన పెళ్లి జరగకుండా చేయాలి. లేదంటే మీకు ఆప్షన్ చెప్పాల్సిన పని లేదు, నేనే డెసిషన్ తీసుకుంటాను. ఏమండి ఆవిడ గారండి, వీల్ చైర్ అదేనండి, చక్రాల కుర్చీ కూడా కొనిస్తానని చెప్పాడు కదా, మరి ఆఫర్ చెప్పకుండా మర్చిపోతారే? నువ్వు వండరా మగడా, పిచ్చి ముదిరింది పచ్చడట్టమన్నట్టు నువ్వు నీ తోతరా. అయ్యో, గాలికి పోయే కంపెనీ గాలికి తగిలించేసుకున్నట్టు పొత్తి పీకిన బాంబు మీద కూసిన పరిస్థితిని తీసుకొచ్చి సచ్చారు కదా మీరు నాకు. అమ్మడో, ప్రస్తుతం మనకు ఈ పెళ్లి చూపులు ఆపడం తప్ప మరో దారు లేదు. అవునమ్మడు, ఇడ్లీ ఉడికిన తర్వాత ఇడ్లీ పాత్రలోంచి తీయక తప్పదు, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు వాడు చెప్పినట్టు చేయక తప్పదు. ఆ! అసలుకి నీ టెన్షన్ తో సత్తా ఉంటే తుండ మీద కారస్ అన్నట్టుగా నీ దిక్కు వాళ్ళు పోలికలు అమ్మడో కూలింగ్ కూలింగ్. అగ్ని పర్వతం మీద ఉంకంత నిలబెట్టేశారు. ఇంకా నా బతుకి కూలింగ్ ఏంటి కూలింగ్, నా పోతా. హలో, చెప్పండి. బయలుదేరారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చేయండి. అలాగే అలాగే అలాగే. అడ్రస్ ఏమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. మంచిదండి. ఏమండి, పెళ్లి వాళ్ళు బయలుదేరారట్నా? బయలుదేరారు, పావుగంటలో వచ్చేస్తారట. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఏమండి, ఏర్పాట్లన్నీ ఇంకా పూర్తి కాలేదు, స్వీట్లు తెప్పించలేదు, బోళ్ళంత కంగారుగా ఉందండి. భుజమా, జరిగేది పెళ్లి చూపులే, పెళ్లి కాదు. టైంకి స్వీట్లు వస్తాయి, ఏర్పాట్లు పూర్తవుతాయి. అమ్మాయి పెళ్లి చూపులు సాఫీగా సంతోషంగా జరుగుతాయి. నువ్వేం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? అయ్యో, మీకు అర్థం కాదు. అవి సర్దినివే సర్దుతున్నావు, లోపలికి వెళ్ళా పని అయ్యో, చూసుకో. అలాగేనండి. బాబు ఈ ఆడాలు. రేయ్, హలో, ఈ రోజు మా ఇంట్లో పెళ్లి చూపులు తెలుసా? ఏంటి, నీకు పెళ్లి చూపులా? ఏంటమ్మా ఆప్సకర పాటలు? నా జీవితానికి పెళ్లి చూపులైనా పెళ్ళైనా అన్ని అన్ని నీతోనే. పెళ్లి చూపులు మా బావ కూతురికి. అవునా, నేనింకా నీకోసమేమో అనుకోని టెన్షన్ పడ్డాను. ఈ విషయంలో అసలు నువ్వు టెన్షన్ పడ మాకు. నీకోసం నేను కోసేసుకుంటాను తెలుసా? ఏంటది? చేతినమ్మా. ఆ డైలాగ్తో నువ్వు నా హార్ట్ ని టచ్ చేసావు. సో స్వీట్. నీ నవ్వుతూ నువ్వు నా గుండెకు గాలి వేసి లాగేశావు. ప్రేమలో బాగా మునిగిపోయాడు రోయ్. అరే భయంగా ఉందిరా, పైకి తేలడేమో అని. మావ సైకిల్ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందిరా. అదండి చూపగా. నీ నవ్వే ఇంత అందంగా ఉందంటే ఇక నీ రూపం ఇంకెంత అందంగా ఉంటుందో. అయ్యో అయ్యో మావా, మావా. అయ్యో. నీ అందమైన ఫేసుని ఎప్పుడెప్పుడు తనివి తీరా చూసి భయమర్చిపోవాలా అని కళ్ళు కాయలు కాసేలా పూలు పూచేలా ఎదురు చూస్తున్నా తెలుసా? మావా మామా మామా అతను ఒక సుందరలాంటి నీ ఫేసుని చూసే దర్శన భాగ్యం ఈ అమర ప్రేమికుడికి ఎప్పుడు కలిగిస్తావమ్మా? ఓహో మావా. ఏంటో మీరు నా సుప్రసుందరతో మనసు విప్పి హృదయం పరిచి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారంట మీరు. వదిలేకుండా ధ్యానంలో ఉండండి, ప్రేమ పరధ్యానంలో ఉండండి, వదిలించకూడదని తెలియదంటారా మీకు? మావా, మాకెందుకు నువ్వు బొక్క బోర్లా పడిపోయి మొహం పగలు కొట్టుకుంటావని డౌట్ గా ఉంది. నా సుప్రసుందరి దేవకన్యని నా ప్రేమను చూసి మీకు కుళ్ళురా, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. యూ జెల్స్ 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 జెల్సీ ఫెలోస్. మావా, మాట్లాడితే దేవకన్య అతిలోక సుందరి అంటున్నావు, అసలు తను చూసావా నువ్వు? చెప్పాను కదరా, తన నడుము చూసి మనసు నలిగిపోయిందని, నేను ప్రేమలో మురిగిపోయానని. మావా, ఏదైనా తేడా జరిగితే చిన్నపిల్లలా కుక్క పట్ట ఏడుస్తావు. ఎందుకన్నా మంచిది ఒకసారి రమ్ము చెప్పు. ఇదిగో నిన్ను చూడకుండా ఉండడం అంటే నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండడమే. ఒకసారి నీ రూపం చూపించి